హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గ్రీన్ పన్నీర్ మసాలా కర్రీ అండి. ఈ పన్నీర్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పన్నీర్ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. మీకు నచ్చితే ఒక మెసేజ్ కూడా ఇవ్వండి. సరేనండి, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో ఒక 2 ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. ఈ ఆనియన్స్ దీంట్లో వేసి ఇవి బాగా వేయించుకోండి. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేట్టు వేయించుకోండి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయితేనే మసాలా టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఆనియన్స్ స్మూత్ అయ్యాక దీంట్లో 1 ఇంచు అల్లం ముక్కలు వేసుకోండి. తర్వాత దీంట్లో ఒక 5-6 వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి. దీంట్లో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లో తీసుకొని చల్లారనివ్వండి. ఇవి బాగా చల్లారాక వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని దీనిలో కొంచెం కొత్తిమీర, ఒక 5-6 మిర్చి ఎక్కువగా వేసుకోండి. కారం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది కర్రీ. కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసుకొని ఇది మెత్తని పేస్ట్లా చేసుకోండి. కొంచెం వాటర్ పోస్తూ మెత్తని పేస్ట్లా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. ఇప్పుడు మనకు మసాలా ఇలా ప్రిపేర్ అవుతుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఇక్కడ మనం ముందుగా పన్నీర్ను కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ నేను పన్నీర్ను ఇలా మొత్తం వేసుకుంటున్నాను. దీన్ని కొంచెం అటు ఇటు రెడ్గా అయ్యేటట్టు అటు ఇటు వేయించుకోండి. ఇలా రెడ్గా 2 వైప్స్ రెడ్గా అయినాక దీన్ని బయటకు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ మసాలాను దీంట్లో వేసుకోండి. ఈ మసాలాను ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇది బాగా ఆయిల్లో ఫ్రై చేస్తేనే చాలా బాగుంటుందండి కర్రీ. పచ్చిదనం అంతా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసాం కదా, ఆ పచ్చిదనం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. దీనిలో కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయ్యాక ఆయిల్లో దీనిలో ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ చిక్కటి పెరుగు వేసుకోండి. వేసుకొని ఇది బాగా కలుపుకోండి. ఈ పెరుగు వేసుకోవడం వల్ల ఈ కర్రీకి మరింత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం కారం, ఆల్రెడీ మనం మిర్చి ఎక్కువ వేసాం కదా, కొంచెం కారం వేసుకోండి. ఒక 2 స్పూన్స్ సాల్ట్, ఒక 1 స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ బాగా ఈ మసాలా కలుపుకోండి. ఈ మసాలాలో కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా దీంట్లో వేసేసుకోండి. ఈ పన్నీర్ ముక్కలన్నీ దీంట్లో వేసుకున్నాక దీన్ని పన్నీర్ ముక్కలకు మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోండి. ఇలా మసాలా అంతా పట్టాక దీన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. దీంట్లో కొంచెం
వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఇక్కడ నేను పన్నీర్ మసాలా కూడా వేస్తున్నానండి. ఇది వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత తీస్తూ పెడుతూ ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఇది కొంచెం ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఆయిల్ మీద తేలే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా ఇలా మీద తేలింది. దీన్ని ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మనకు ఈ గ్రీన్ పన్నీర్ మసాలా కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. దీన్ని వేడివేడిగా ఇలా సర్వ్ చేసుకొని చపాతీలోకైనా రైస్లోకైనా తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో కంప్లీట్గా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక మెసేజ్ కూడా ఇవ్వండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.